మనం డబ్బు రూపాయి ఖర్చు పెట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నావు లేదా? ఇవన్నీ నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయల్ గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ ఉమర్ కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకుండా అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు, అనే వాళ్ళ కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు, తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను, మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి. నేను నాతో పాటు మా జన సైనికులు 4, మా నగర అధ్యక్షుడు ఇంకొక 2 చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు వేశారో నీకు తెలుసు. కిరణ్ రాయ్కి నామినేట్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వాడితే సెట్ అయిపోతుంది, మనం దెబ్బ కొట్టడానికి ప్రయత్నంగా ఉంటుంది. భవిష్యత్తులో అభినయ్ రెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదో కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81-80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ అభవన్ అబద్ధం, జనాలు నమ్మరు, అవన్నీ ఊరికే గుర్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ అభవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఎన్ని వ్యాపారం చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయల్ మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెబుతుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు, ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్ పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు.